మంచి ఆహారపు అలవాట్లు ప్రతిరోజు వ్యాయామం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని స్థానిక విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3K రన్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమండ్రి ఐకాన్, రోటరీ క్లబ్, పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, విజయభారతి చెస్ట్ హాస్పిటల్ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఐకాన్స్, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి వరల్డ్ హార్ట్ డేకి ఇచ్చిన స్లోగన్ లేదా థీమ్ ఏంటంటే డోంట్ డిసేబుల్. అంటే ప్రతి గుండె స్పందన కూడా ఎంతో ముఖ్యమైనది. శరీరంలో కల్లా ముఖ్యమైన అవయవం గుండె. ఆ గుండె రోజుకి సుమారు మనకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. దాంట్లో ప్రతి స్పందన కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ 2025 స్లోగన్గా రిలీజ్ చేశారు. సో మేము చెప్పేది ఏంటంటే గుండెకు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. దానికోసం మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ చేంజెస్ కానివ్వండి, అయితే రెగ్యులర్ ఫిజికల్ హెల్త్ చెకప్స్, ఈ మూడు యొక్క ప్రాముఖ్యత ఈరోజు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే రేపొద్దున్న మన పల్స్ హాస్పిటల్లో మెగా కార్డియాక్ క్యాంప్ కూడా నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా కార్డియాక్ పరీక్షలు అన్నీ కూడా, దాంతోపాటు కొత్తగా లైపోప్రోటీన్ ఏ అనే ఒక పరీక్షను తీసుకొచ్చాం. అందరినీ కూడా ఈ మధ్య కలవరపరిచిన విషయం ఏంటంటే చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది, ఇప్పుడు దాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, సడన్గా గుండె జబ్బులు వస్తుంది. ఎందుకు అని తెలుసుకోవడానికి చేసే ఒక పరీక్ష లైపోప్రోటీన్ ఏ. ఈ పరీక్షను మేము మొట్టమొదటిసారిగా అందుబాటులో తీసుకోవడం జరిగింది. రేపు 29వ తారీఖు పల్స్ హాస్పిటల్ తిలక్ రోడ్ నుండి ఈ పరీక్షను తీసుకోవడం జరిగింది. సో ఈ అవకాశంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి, మాతో పాటు హెల్ప్ చేసినటువంటి జవహర్ వాటర్ క్లబ్ వారికి, రోటరీ ఐకాన్స్ రాజమహేంద్ర వారికి, రెడ్ ఎఫ్ఎం వారి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి గుండె స్పందన కూడా విలువైంది. గుండె స్పందన లేదు అంటే జీవం లేనట్టే లెక్క. సో గుండె యొక్క ప్రాముఖ్యతని వివరించడానికి ఈ ప్రతి సంవత్సరం కూడా 29న వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం. పల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, తిలక్ రోడ్డు, దివాన్ చెరువు వారి ఆధ్వర్యంలో ఈరోజు 3 కిలోమీటర్స్ వాక్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రోజున లైపోప్రోటీన్ ఏ అనే టెస్ట్ని తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే జెనరికల్గా అంటే హార్ట్ అటాక్ ఎంతమందికి వస్తుంది అంటే అందరూ కొంతమంది ఆరోగ్యంగా ఉన్నాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు కానీ సడన్గా చచ్చిపోయాడురా అంటారు. దీనికి కారణం ఏంటంటే బాడీలో ఉన్న క్రొవ్వుల్లో శాతం పెరగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇలాంటి వాటిని ముందుగా రికగ్నైజ్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యం, ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత తెలియడానికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనకి మెంటల్ హెల్త్ వస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, శరీరంలోని అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల మనకి లాంగివిటీ పెరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది జనానికి తెలియజేయడానికి కోసం చెప్పి వరల్డ్ హార్ట్ డేని పెట్టాం. దాన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పల్స్ హాస్పిటల్స్ తిలక్ రోడ్డులో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది కలిసి ఈ రేపు మన 29 సెప్టెంబరు తిలక్ రోడ్లో లైపోప్రోటీన్ ఏ గురించి ఐడెంటిఫికేషన్ అవుతుంది. మనం తరచూ చూస్తూ ఉంటున్నాం, జిమ్లో సడన్గా కొలాప్స్ అయిపోయి డెత్ అవుతుంది. అలాగే డ్యాన్స్ చేస్తూ హెల్దీగా ఉన్న పర్సన్ సడన్గా డెత్ అవుతుంది. సో దీని అన్నిటికీ కూడా జెనెటిక్ మార్కర్స్ గురించి టెస్ట్ జరుగుతుంది. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. రేపు మేమందరం అక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాం. మీరందరూ వస్తున్నారు, మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి. మేము వస్తున్నాం, మీరు కూడా రండి, మనందరం హెల్దీగా ఉందాం. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి ప్రజల అవేర్నెస్ కార్యక్రమం కోసం ఈ 3K వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన తిలక్ రోడ్లో ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన వాకర్స్ పార్క్ దగ్గర IMA హాల్ వరకు ఈ 3K వాక్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఈ గుండె సంబంధించిన ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యం. సో అందులో మనకి ఈ గుండెకి సంబంధించి మంచి ఆహారపు అలవాట్లు, అలాగే మంచి ఎక్సర్సైజు, అలాగే
రెగ్యులర్ టైంలో చెకింగు, టెస్టులు, బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే హార్ట్ చెకప్లు కానీ చేయించుకోవడం అనేది ఈ 3 ముఖ్య ఉద్దేశాలు బట్టి మన ఈ జనాల అవేర్నెస్ కార్యక్రమం అనేది మనం జరుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఈ 3K వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రేపటి రోజున అంటే 29 సెప్టెంబర్ సోమవారం రోజున మన హార్ట్ చెకప్ గురించి సమగ్రమైన అన్ని రకాల టెస్టులు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా వచ్చినటువంటి లైపోప్రోటీన్ స్మాల్ ఏ టెస్ట్తో సహా అన్ని రకాల టెస్టులు, అలాగే హార్ట్కి ఈసీజీ, 2D ఈకో అండ్ కార్డియాలజీ కన్సల్టేషన్ అన్నిటిని కూడా మన రేపు సోమవారం అందించడం జరుగుతుంది. సో అలాగే మనకి హార్ట్కి సంబంధించి మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్డు, అలాగే ఈ ఎక్సర్సైజు, అలాగే మన రెగ్యులర్ టైంలో చెకప్ చేయించుకోవడం అనేది మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ కూడా హార్ట్ని కాపాడుకోవాలని, హార్ట్ హెల్త్ని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం. సో అందుకని ఈ వరల్డ్ హార్ట్ డే అందరికీ తెలియజేయండి ఏమనగా జస్ట్ నో యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ హార్ట్. ఈ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కరోనా గురించే చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ లైఫ్ స్టైల్స్ కానీ చాలా వరకు మారినాయి. సో అందులో భాగంగానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కొంతవరకు కారణాలు అవుతాయి. సో అందులో కొంతమందికి ఎర్లీ ఏజ్లో వచ్చేదానికి ముఖ్యంగా జెనెటికల్ డిసీజెస్ కానీ లేకపోతే జెనెటికల్గా వాళ్ళ టెండెన్సీ టు హ్యావ్ ఎర్లీ హార్ట్ బ్లాక్స్ అనమాట. సో ఇలాంటి ఎర్లీ టెండెన్సీ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసమే మనకి ఈ హార్ట్ హెల్త్ చెకప్ అనేది ఉపయోగపడుతుంది. అందులో భాగంగా జెనెటికల్ రిస్క్ అనేది మనం కూడా తెలుసుకోవాలి అంటే వేరే ఎక్కువ టెస్టులు ఉండవు. అందులో ఒక ముఖ్యమైన టెస్ట్ ఈ లైపోప్రోటీన్ స్మాల్ ఏ టెస్టు. సో అందుకని దీన్ని మనం ఇక్కడ కండక్ట్ చేయడం రేపు జరుగుతుంది. అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు మానుకోవాలి అండ్ ఫాస్ట్ ఫుడ్ తింటాం? యూజువల్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ ఈ చీజ్ కానీ బటర్ కానీ ఎక్కువ ఆయిల్ ఉన్న కానీ అలాగే మనకి బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే రిఫైన్డ్ షుగర్స్ ఉన్నటువంటివి కానీ మైదా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ హార్ట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. సో అందుకు అటువంటి వాటికి దూరంగా ఉండి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల హార్ట్ని మనం కాపాడుకోవచ్చు. సరే మనకి హార్ట్ మీద లోడ్ పడినప్పుడు ఆల్రెడీ ఏమన్నా బ్లాక్లు ఉన్నా సరే, ఏమన్నా లోపల బ్లడ్ క్లాట్స్ వచ్చినా సరే బ్లడ్ సర్క్యులేషన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లా పెరిగినప్పుడు దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఆ హార్ట్ లోపల మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల దానికి